డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కర్మ సిద్ధాంతానికి సంబంధించి లా ఆఫ్ చేంజ్ అని అద్భుతమైన నియమము లిఖించబడి ఉన్నది కర్మ సిద్ధాంతంలో. మరి లా ఆఫ్ చేంజ్ అంటే ఏంటి? కర్మ సిద్ధాంతంలో ఈ లా ఆఫ్ చేంజ్ అన్నది మీ విశ్వదర్శనానికి సంబంధించి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి రిజల్ట్ రావడానికి ఈ లా ఆఫ్ చేంజ్ అన్నది మీకు ఎలా హెల్ప్ అవుతుంది అన్న విషయాలు డిస్కస్ చేద్దాం ఇప్పుడు. లా ఆఫ్ చేంజ్ పేరులోనే ఉంది చేంజ్. ఇంకా మనం ఇన్డెప్త్ అర్థం చేసుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాము. మేనిఫెస్టేషన్ అంటేనే నా దృష్టిలో ట్రాన్స్ఫర్మేషన్. ఎఫర్మేషన్ చేస్తూ ఉన్నారు, విజువలైజేషన్ చేస్తూ ఉన్నారు, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నిటినీ ఫాలో అవుతూ ఉన్నారు, బట్ రిజల్ట్ రావట్లేదు అంటే దాని అర్థం ట్రాన్స్ఫర్మేషన్ మీరు అవ్వలేదు అని అక్కడ అర్థం. మీ జీవితంలో కొన్ని డ్రమాస్టిక్ చేంజెస్ వస్తున్నాయంటే దానికి అర్థం మీరు గ్రో అవ్వబోతున్నారా అని. ఎస్. కాకపోతే తెలుగులో ఒక సామెత ఉంది, మార్పుకి అనుగుణంగా మారకపోతే మరగుజ్జుతో సమానం అని చెప్పి. ప్రపంచం మారుతుంది, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ప్రపంచం చేంజ్ అవుతా వస్తుంది, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. జస్ట్ అబ్జర్వ్. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఎలా అబ్జర్వ్ చేయండి. గత 5 సంవత్సరాలకి ఇప్పటికు ఎంత మారిందో. బిఫోర్ కోవిడ్ ఆన్లైన్ డిజిటల్ ఇండియా అన్నది వినేది కూడా చాలా తక్కువ. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఆఫ్లైన్ టు ఆన్లైన్ కన్వర్ట్ అయ్యి ఉన్నాం. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్కి కన్వర్ట్ అయ్యి ఉన్నాం. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఐఓటీ వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది, ఫింగర్ టిప్లో ప్రపంచం ఉంది. మరి ఇన్ని మారుతున్నప్పుడు మనం ఎందుకు మారట్లేదు? మన ఆర్థిక పరిస్థితిని ఎందుకు మార్చుకోవట్లేదు? ఎందుకు ఒకదానికే స్టిక్ అయిపోతా ఉన్నాము? కన్వెన్షనల్ థింకింగ్ అంటాం దీన్ని. కన్వెన్షనల్ థింకింగ్ అంటే ఏంటంటే, బాగా చదువుకోవాలి, బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే లైఫ్ అద్భుతంగా ఉంటుంది అన్న కన్వెన్షనల్ థింకింగ్ కంటిన్యూ అయిపోతుంది, ముఖ్యంగా యంగ్స్టర్స్కి. మీ హార్ట్ మీద చేసుకొని మీరు చెప్పండి. మీరు చదివిన ట్రిగ్నోమెట్రీ, మీరు చదివిన డిఫరెన్షియేషన్, మీరు చదివిన స్టాటిస్టిక్స్ నిజ జీవితంలో ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న దానిలో అప్లై అవుతుందా? ఫినాన్షియల్లీ ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఆ డిఫరెన్షియేషన్ కానీ ట్రిగ్నోమెట్రీ కానీ హెల్ప్ అవుతుందా? ఓకే, అకాడమిక్స్ చదవాలి కాదనట్లేదు, బట్ దానికంటే ముందు మీరు చదవాల్సింది మనీ సైన్స్, దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది లైఫ్ సైన్స్, ఎథిక్స్, వాల్యూస్, మారల్స్, స్పిరిచువల్ స్టఫ్, మేనిఫెస్టేషన్ స్టఫ్, విశ్వ జ్ఞానం, విశ్వ దర్శనం తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. లా ఆఫ్ చేంజ్ అద్భుతంగా కర్మ సిద్ధాంతంలో లిఖించబడి ఉన్నది. లా ఆఫ్ చేంజ్ గురించి ఇన్ డెప్త్ మీరు తెలుసుకొని నిజ జీవితంలో ఆచరణలో పెడితే మేనిఫెస్టేషన్ ఫింగర్ టిప్స్లో రిజల్ట్ వస్తుంది, ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది, ఎఫర్ట్లెస్ ఎఫర్ట్స్కే రిజల్ట్ వచ్చేస్తుంది. మరి మారడానికి ఏంటి ప్రాబ్లం? 5 సంవత్సరాల క్రితం ఏదైతే బట్టలు ఉన్నాయో ఇప్పుడు అవే బట్టలు అయితే ఏమి చేంజ్ అయ్యి ఉన్నాం? 5 years అప్పుడు అదే వెహికల్, ఇప్పుడు అదే వెహికల్. 25 సంవత్సరాలు అయిపోతుంది, వెహికల్ మార్చలేకపోతా ఉన్నాం, ఒక కొత్త హౌస్ గురించి ప్లాన్ చేయలేకపోతున్నాం, ఒక ల్యాండ్ గురించి ప్లాన్ చేయలేకపోతా ఉన్నాం. అంటే ఫినాన్షియల్ ఏమి గ్రో అయ్యాము? ఒకసారి ఆలోచించండి. కర్మ సిద్ధాంతంలో లా ఆఫ్ చేంజ్ అనేది ఎందుకు లిఖించబడి ఉన్నది? విశ్వదర్శనానికి, విశ్వజ్ఞానానికి ఏంటి దానికి ఉన్న కనెక్షన్ అని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దిస్ ఈస్ ద టైమ్ గైస్, దిస్ ఈస్ ద టైం. మారడానికి రెడీ అవ్వండి. ఏమి మారాలా? ఏమి మారాలి అంటే ఒకటే, విశ్వజ్ఞానాన్ని ఇప్పుడు తెలుసుకోవడం చాలా అవసరం. విశ్వదర్శనం కొరకు పరితపించడం ఇప్పుడు అవసరం. మేనిఫెస్టేషన్ మీ నిజ జీవితంలో ఆచరణలో పెట్టే అవసరం ఇప్పుడున్నది, లేకపోతే జీవితం ఎత్తిపోతుంది. ఐ హ్యావ్ సీన్ thousands of people, ఐఎమ్ సీరియస్లీ సేయింగ్, బికాస్ ఆఫ్ నెగిటివ్ మైండ్ సెట్, బికాస్ ఆఫ్ నెగిటివ్ సెల్ఫ్ టాక్, నెగిటివ్ థింగ్స్ని ఆకర్షిస్తున్నారు. వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు, వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు, కంప్లీట్ జనరేషన్ టుగెదర్ ఎత్తిపోతుంది బికాస్ ఆఫ్ కన్వెన్షనల్ థింకింగ్. ఈ రోజుల్లో చదువుకి సంపాదనకి అర్థం లేదు, కనీసం రిలేషన్ లేదు, డబ్బు సంపాదించడానికి చదువుకి సంబంధమే లేదు. బట్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ అకాడమిక్స్ కంటే ఎథిక్స్, వాల్యూస్, ప్రిన్సిపల్స్, లైఫ్ సైన్సెస్, మేనిఫెస్టేషన్ సైన్సెస్, మనీ సైన్స్, వాటి గురించి తెలుసుకోవాలి. ఎస్, దిస్ ఈస్ ద హై టైం. సో లా ఆఫ్ చేంజ్ ఏం చెప్తుందంటే కర్మ సిద్ధాంతంలో, మీరు మారడానికి రెడీ అయితే విశ్వం మీకు సహకరిస్తుంది అని కర్మ సిద్ధాంతంలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ చేంజ్. చేంజ్ గివ్స్ గ్రోత్. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలా, మారాలా. 0 నుంచి హీరో స్థాయికి వెళ్ళాలా,
మారాలా, మీ ఆలోచన మారాలి, మీ ధోరణ మారాలి, మీ వైఖరి మారాలి, మీ యాటిట్యూడ్ మారాలి, మీ బిహేవియర్ మారాలి, మీ క్యారెక్టరిస్టిక్స్ మారాలి, మీ యాక్షన్ మారాలి. డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ ఎక్స్పెక్టింగ్ ద డిఫరెంట్ రిజల్ట్ ఇస్ కాల్డ్ ఇన్సానిటీ. చేస్తున్న పని మళ్ళీ చేస్తూ అదనంగా ఏదైనా వస్తుందని ఆశించడం మూర్ఖత్వం. అద్భుతమైన రిజల్ట్ రావాలి అంటే పని మార్చాలి, పని చేసే విధానం మారాలి. ఇప్పటి వరకు ఒక లెక్క, విశ్వదర్శనం, విశ్వజ్ఞానం అన్న పదాలు విన్నప్పటి నుంచి జీవితం ఒక లెక్క. ఎఫర్మేషన్స్ చేయండి, మేనిఫెస్టేషన్ చేయండి, శరీరంలో దాగి ఉన్న 112 చక్రాస్ని యాక్టివేట్ చేయండి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లైఫ్. ఒక్కసారి మీ శరీరంలో నిగూఢంగా దాగి ఉన్న, ఇన్యాక్టివ్లో ఉన్న, బ్లాకింగ్లో ఉన్న 112 చక్రాస్ ఒక్కొక్కటి యాక్టివేట్ అయితే ఇట్ లీడ్స్ టు పీస్ఫుల్నెస్, ఇట్ లీడ్స్ టు సక్సెస్, ఇట్ లీడ్స్ టు లావిష్ అబండెన్స్. సంపూర్ణత్వమైన జీవితంలోకి అడుగు పెడతారు, సమృద్ధి గల జీవితంలోకి అడుగు పెడతారు. ఎంతో మంది బలహీనులకు మీరు చేయూతనిస్తారు. లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తిని పొందుతారు అనంత బ్రహ్మాండం నుండి. అద్భుతమైన ధనాకర్షణ, జనాకర్షణ మీ గృహంలోకి అష్టైశ్వర్యాలు రావడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే మీకు శక్తిని కల్పిస్తే మీ ద్వారా ప్రపంచానికి ఒక శక్తిని మీరు యాడ్ చేస్తారు అని అష్టైశ్వర్యాలు తాతాలాడతాయి. ఎప్పుడు? మారినప్పుడు. మారడానికి రెడీగా ఉంటే ఎస్ ఐఎమ్ రెడీ టు చేంజ్ అని చెప్పి కామెంట్లో టైప్ చేయండి. మనస్ఫూర్తిగా ఎవరైతే ఐఎమ్ రెడీ ఫర్ చేంజ్ అన్న వర్డ్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి విశ్వదర్శనం 100% అతి త్వరలో జరుగుద్ది. ఈ వీడియో ఈరోజు చూస్తున్నారా? బై ఎండ్ ఆఫ్ ద డే లోపే యూనివర్స్ నుంచి కొన్ని సంకేతాలు మీకు వచ్చేస్తాయి. మార్క్ మై వర్డ్స్. అద్భుతంగా లిఖించబడి ఉంది లా ఆఫ్ చేంజ్. ఇన్ డెప్త్ ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ చాలా మంది మారారు. ఒక 25,000 ఇన్కమ్కి 25,000 సంపాదనకి సఫర్ అవుతున్న వాళ్ళు మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ నేర్చుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టి 6 figure ఇన్కమ్కి వెళ్ళిన వాళ్ళు దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న మన తెలుగు వాళ్ళు విశ్వజ్ఞానాన్ని నేర్చుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టి ఎంతోమంది ఉన్నత శిఖరాలకు వెళ్ళారు. సో విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ప్రకృతి యొక్క సహకారంతో, పంచభూతాల యొక్క దీవెనలతో ఒక దైవ కార్యం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ని డిజైన్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో విశ్వ రహస్యాల్ని, సీక్రెట్స్ని ఓపెన్ చేయబోతా ఉన్నాం. అలానే విశ్వ దర్శనానికి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి కొన్ని సాధనలు, కొన్ని ప్రక్రియలు మీరు ప్రతిరోజు కొన్ని చేయాల్సినవి ఉంటాయి. అవి ఏంటి అన్నది లైవ్లో మీ అందరి చేత చేయించబోతా ఉన్నా. 112 చక్రాస్ యాక్టివేట్ అవ్వడానికి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది వాటి గురించి సీక్రెట్ చెప్పబోతా ఉన్నాం. రైట్ వేలో ఎఫర్మేషన్ ఎలా చేయాలి, రైట్ వే ఏంటి, రైట్ వే యొక్క మెడిటేషన్ ఏంటి, రైట్ వే విజువలైజేషన్ ఏంటి, రైట్ వే మనీ మెడిటేషన్ ఏంటి, అనంత విశ్వ సంపదని మీ గృహంలోకి ఆహ్వానించుకోవడానికి ఏమేమి స్పిరిచువల్ రెమెడీస్ చేయాలా, ఏమేమి యాన్షియంట్ టెక్నిక్స్ చేయాలా, ఏమేమి తంత్రాస్ చేయాలా, ఇవన్నీ కూడా రివ్యూలు చేయబోతా ఉన్నాం. ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఛాలెంజ్ ఉన్నా, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, అనారోగ్యం, హెల్త్, వెల్త్, కెరియర్, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, వాట్ నాట్, దేని కొరకు లుకింగ్ జోన్లో ఉన్నా దానికి వన్ టైం సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్, అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవ్వడం, ప్రకృతితో మమేకమవుతూ అడుగులు ముందుకు వేయడం. దాని కొరకు ఎన్నో సీక్రెట్స్ని రివ్యూల్ చేయమని విశ్వం ఆజ్ఞాపించింది. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు భగవంతుడి యొక్క ఆశీర్వాదాలతో దైవ కార్యం స్టార్ట్ చేయబోతున్నాం. కంప్లీట్ ఆన్లైన్ ఉంటుంది, జూమ్ కాల్. 11 రోజులు నాతో కలిపి ట్రావెల్ చేసే అవకాశం మీకు, మీ అందరితో ట్రావెల్ చేసే సువర్ణ అవకాశం నాకు విశ్వం కల్పించిందని భావిస్తూ ఈ కార్యాచరణ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇమ్మీడియట్గా కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. వై? బికాస్ క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ. ఎన్నో ప్రక్రియలు, సాధనలు చేయించబోతా ఉన్నాను. టైం లిమిట్ తక్కువ ఉంది కాబట్టి వెరీ ఫ్యూ మెంబర్స్ని తీసుకుంటున్నాను. బేస్డ్ ఆన్ యువర్ లక్, భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంటే గనక 100% మిమ్మల్ని, నన్ను ఆ ప్రోగ్రాంలో, ఆ దైవ కార్యంలో కలవబోతా ఉన్నాం. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. సర్వే జన సుఖన భవంతు. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ.